ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పవిత్ర గురువారం కాబట్టి దేవుని పట్టణములు మరియు సందేశాన్ని కూడా విందాం. ముందుగా దేవుని పట్టణంలో విందాం. మొదటి పట్టణము, రెండవ పట్టణము మరియు సువిశేష పట్టణము కూడా. మొదటి పట్టణం వచ్చేసి నిర్గమకాండము 12వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు మరియు 11 నుండి 14 వచనాలు. రెండవ పట్టణం వచ్చేసి 1 కొరింథీయులు 11వ అధ్యాయము 23 నుండి 26 వచనములు. మరియు సువిశేష పట్టణంలో యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుండి 15 వచనాల వరకు ఈరోజు మనము చూద్దాం. ముందుగా మనము మొదటి పట్టణం చూద్దాం. పాస్కా భోజన నియమములు. మొదటి పట్టణము నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుండి 8 వచనం వరకు మరియు 11 నుండి 14 వచనం వరకు. ఆ దినములలో ఐగుప్తు దేశములలో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభు ఈ విధముగా చెప్పాను, అన్ని నెలలలో ఈ నెల మీకు మొదటి దగును. సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇశ్రాయేలులతో మాట్లాడి వారికి ఈ రీతిగా చెప్పుడు, ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రెపిల్లను ఎన్నుకోవలెను. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబం వారు చాలకపోయినచో కుటుంబ యజమాని పొరుగువారిని కలుపుకొనవలెను. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎందరు భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని పిదప జంతువును ఎన్నుకోవలెను. జంతువు అశుద్ధమైనది కాకూడదు, అది 1 ఏడాది పోతయి ఉండవలెను. మేకల నుండి కానీ గొర్రెల నుండి కానీ దానిని ఎన్నుకొనదగును. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్దను ఉండనిండు. అప్పుడు ఇశ్రాయేలుల సమాజము వారందరూ పొద్దుగూకిన తర్వాత దానిని వధింపవలెను. అంతటా దాని రక్తము తీసుకుని పోయి వారు తాము మాంసము తిను ఇంటి వాకిళ్ళ 2 నిలువు కమ్ముల మీద పై అడ్డకమ్మి మీద పూయవలెను. ఆ రాత్రి దాని మాంసమును నిప్పుతో కాల్చి తినవలెను. పొంగనే రొట్టెలతో చేదు ముక్క కూరలతో ఈ మాంసమును తినవలెను. మాంసమును ఈ కింది విధముగా తినవలెను. తినునప్పుడు మీ నడుమునకు దట్టి ఉండవలెను, కాళ్లకు చెప్పులు ఉండవలెను, చేతులకు కర్ర ఉండవలెను. మాంసమును త్వరగా తినవలెను. ఇది ప్రభువు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమందలి నరుల జంతువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. రక్తపు పూతలు మీ ఇండ్లకు గుర్తులుగా ఉండును. వానిని చూచి నేను మేమీ చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశము చేయనప్పుడు మీరు ఏ విపత్తునకు గురికారు. ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమును. ఈనాడు మీరు 50 పేరిట పండుగ చేసుకునవలెను. తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈ రొట్టెను తినునప్పుడెల్లా, ఈ పాత్ర నుండి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములో నైన నూతన నిబంధన, దీన్ని మీరు పానము చేయనప్పుడెల్లా
నా జ్ఞాపకార్థము చేయడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజింపినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఇది ప్రభువుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు 3వ పట్టణముగా సువిశేష పట్టణం చదువుకుందాం. ఇది అత్యంత ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. ఈరోజు పవిత్ర గురువారం కాబట్టి సువిశేష పట్టణం ముందు వచనం చదువుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తుకు స్తుతులు, స్తోత్రములు. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ప్రభువైన యేసుక్రీస్తుకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము. ఆమేన్. అతని ప్రేమ ఎంత సంపూర్ణమైనదో ఇప్పుడు చూపించెను. పునీత యోహాను గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 13వ అధ్యాయము 1 నుండి 15 వచనం వరకు చదువుకుందాము. సువార్త వచనములు. అది పాస్కా పండుగకు ముందటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమును ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను. వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా యేసును అప్పగింపవలనని సిమోను కుమారుడు యూదా ఇస్కరియోతు హృదయములో అంతకు ముందే పిశాచము ఆలోచన కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించినని, తాను దేవుని వద్ద నుండి వచ్చితినని, మరలా దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రములను తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవనారంభించెను. అట్లు ఆయన పేతురు వద్దకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకుందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికీ కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగం ఉండదు అని చెప్పాను. పేతురు అట్లైనా ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని పలికెను. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేమీ కడుగొనక అవసరము లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పాను. ఆయన తనను అప్పగించు వానిని ఎరిగి ఉండెను కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికెను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన వస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండే ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభువుననియు పిలుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలైనా నేను మీ బోధకుడను, ప్రభువునై ఉన్నాను. మరియు ప్రభువు బోధకుడునైన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడగవలెను. నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శము చూపించదని. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. ఆమేన్.